ప్రాముఖ్యమైనది. మన జీవితాలకి మార్గాన్ని చూపించేది దేవుని వాక్యమే. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనతో తప్పకుండా ప్రభు ప్రతి దినము కూడా మాట్లాడతారు. ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నోటి మాట ద్వారా సమస్తము కూడా ఆయన నియంత్రణలో ఉంచుకుని నడిపించుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నోటి మాట ద్వారా ఆయన మాట్లాడిన మాట ద్వారా సమస్తాన్ని నియంత్రణలోకి ఉంచుకుంటూ ఆయన చిత్తానుసారంగా నడిపించుకుంటున్న దేవుడు ఆయన. మన జీవితాలు కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన చిత్తానికి విరుద్ధంగా మన జీవితంలో ఏది కూడా జరగదు. మనం సర్వాంగ కవచం అనే ఒక అంశంలో సబ్జెక్టులో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎఫెసీయులు 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మరి 20వ వచనం దాకా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం కనీసం నలభై ఒక 46 క్లాసెస్ అలాగా మనం ఇప్పుడు దాకా మనం విని ఉన్నాం. ఈ యొక్క 46 క్లాసెస్ లో మనం కనీసం ఒక 5-6 వచనాలు మనం చూసి ఉన్నాం. ఎఫ్ఎస్సిలు 6:10 నుంచి మనం 16వ వచనం దాకా మనము చూసి ఉన్నాం. అయితే ఈ రోజున మనం 17వ వచనంలోకి వెళ్దాం. ఎఫ్ఎస్సిలు 6:17. ఇంకొక ముఖ్యమైన ఆయుధం దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అదేంటో మనం చూద్దాం ఒకసారి. ఎఫ్ఎస్సిలు 6:17. మరియు రక్షణయను శిరస్త్రాసమును, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అనేది మనం ఇంగ్లీష్ లో చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏం రాస్తుందంటే అండ్ టేక్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అనే మాట రాస్తుంది. మరియు రక్షణయను శిరస్త్రాసమును. హెల్మెట్ హెల్మెట్ అనేది మనకి సుపరిచితమే. మనం బైక్ లో వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించుకోండి అని పోలీసులు చెప్తూ ఉంటారు. హెల్మెట్ అన్నది హెడ్ చుట్టూ కూడా, అంటే తలకాయ చుట్టూ కూడా కవర్ చేస్తూ ఉంటుంది. అంటే తలకాయ అంటే తలకాయలో ఏముంటుందండి? మెదడు ఉంటుంది. మరి మెదడులో ఉన్న మరి భాగాలు చూసినట్లయితే మన హృదయం పనిచేయాలన్నా మెదడు పనిచేయాలి. మన చేతులు పనిచేయాలి, కాళ్ళు పనిచేయాలన్నా మెదడు పనిచేయాలి. స్ట్రోక్ అని అంటాం కదా, అంటే పారాలసిస్ పేషెంట్ చూసినట్లయితే స్ట్రోక్ వచ్చింది అని అంటారు. అంటే ఏం జరిగిందని అంటే మెదడు భాగంలో మరి మరి రక్తనాళాలు లో ఉన్న రక్తం బయటికి రావటం కానీ, లేకపోతే రక్తం అక్కడ గడ్డగట్టడం కానీ అట్లా జరిగినప్పుడు రక్తం సరఫరా అనేది మంచిగా జరగకపోతున్న సరికి మరి మెదడు అన్నది సరిగ్గా సరిగ్గా పని చేయదు. అయితే మెదడు ఏ భాగం పని చేయదో ఆ భాగం మరి శరీరంలో కూడా పని చేయదు. మరి మెదడు సరిగ్గా పని చేయకపోతే మరి శరీరంలో కూడా ఇబ్బందే అనేది మనం స్ట్రోక్ పేషెంట్ లో మనం చూస్తూ ఉంటాం. అంటే అంటే తలకాయ ఎంత ప్రాముఖ్యమో చూడండి. అంటే అసలు తలకాయ గనక, అంటే తల గనక సరిగ్గా పని చేయకపోతే, అంటే మెదడు సరిగ్గా పని చేయకపోతే అసలు శరీరం అంతా కూడా పని చేయని ఒక పరిస్థితి అనమాట. అంటే మన శరీరంలో చాలా ప్రాముఖ్యమైన ఒక భాగము మన తల, హెడ్ అనేది చాలా ప్రాముఖ్యం. అయితే మరి బండి తోలుతున్నప్పుడు కానీ, మరి బయట మరి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ బండి మీద మనము హెల్మెట్ ధరించుకోవాలని పోలీసులు చెప్తూ ఉంటారు. ఎందుకనంటే అది మనకి సంరక్షణ అనేది ఇస్తూ ఉంటుందని చెప్తారు. అయితే హెల్మెట్ మనము తీసుకోవాలి. అక్కడ ఉంటది, ఇంట్లో ఉంటది హెల్మెట్. మనము తీసుకోవాలి. అందుకని ఇంగ్లీష్లో చూడండి ఏం రాస్తుందో, టేక్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అని అంటున్నాడు. టేక్ అని అంటే రిసీవ్ లేకపోతే యాక్సెప్ట్ అనే ఒక మాట అర్థం ఇస్తుంది అనమాట. టేక్ అని అంటే మనము తీసుకోవాలి. ఇక్కడ రెండు ఆయుధాలని దేవుడు మనకిస్తున్నాడు మనం తీసుకోవడానికి. చూడండి, జాగ్రత్త వినండి. ఈ మాటలు చూడండి. ఎఫ్ఎస్సీలు 6:17లో మరియు రక్షణయను శిరస్త్రాసమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని అంటున్నాడు. కానీ ఇంగ్లీష్ లో బాగా రాస్తుంది. అండ్ టేక్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ద స్వోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అనే మాట రాస్తుంది. టేక్ అని అంటే రిసీవ్ ఇట్. రిసీవ్ ఇట్ అంటే తీసుకొనుడి.
అంటే ఇది మన ప్రభు మనకిస్తున్న గొప్ప ఆ, వరం అనుకో, లేకపోతే ఆయుధం అనుకో. ఆమె గొప్ప ఆయుధం మనకిస్తున్నాడు దేవుడు. రక్షణ అన్నది మనకిస్తున్నాడు దేవుడు. మనమేదో మంచి వాళ్ళమని మనకి రక్షణ అనుభవాన్ని మనకి ఇవ్వలేదు కానీ, మన మీద దేవుని యొక్క కృప, ఆయన యొక్క కృప, మన మీద దేవుని యొక్క కృప ఉంది కాబట్టే, ఆయన ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి, మనల్ని కరుణించాలనే ఒక నిర్ణయం ప్రభు యందు ఉన్నది కాబట్టి, మనకి ఇయ్యబడిన ఈ యొక్క రక్షణ అన్నది మనం తీసుకున్నాం. ఎలాగా? విశ్వాసములో. మన విశ్వాసము ద్వారా మనం ఈ రక్షణ అనుభవంలోకి వచ్చాం. అయితే ఈ రక్షణ అన్నది అది మనల్ని సంరక్షిస్తుంది, అది మనల్ని కాపాడుతుంది అన్నది మన యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. అది ఎలా కాపాడుతుంది? అయితే ఈ రక్షణ అన్నది ఎలా కాపాడుతుంది అంటే, రక్షణ అన్నది సాల్వేషన్. రక్షణ అన్నది మన ఆత్మలో నూతన కార్యము చేసింది. అంటే ఏంటండి? సార్, రోమిల్ రాసిన పత్రిక తీయండి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము, మనము 8, 9, 10 మనకు సుపరిచితమైన వాక్య భాగాలే. దీని గురించి మనం అనేక పర్యాయాలు కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. రోమీయులు 10:8, అదేమని అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు అనే ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ రక్షించబడదువు అని చెప్తున్నారు. ఇక్కడ రక్షణ అనే ఒక మాటకి అర్థం ఏమిటి అని అంటే, మీరు రోమిల్ రాసిన పత్రిక, మీరు 10వ అధ్యాయం మీరు చూస్తున్నారు. అయితే 9వ వచనంలో మీరు ఉన్నారు. అయితే ఇక్కడ రక్షణ అనే ఒక మాటకి అర్థం ఏమిటి అని అంటే, ఇంగ్లీష్ లో సేవ్డ్ అనే మాట రాస్తుంది. దాని యొక్క గ్రీక్ పదంలో దాని అర్థం ఏమిటి అని అంటే, సోజో అనే ఒక మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సోజో అని అంటే మీకు విడుదల అనే ఒక అర్థం వస్తా ఉంది. సోజో అని అంటే మీకు విడుదల, మనకి విడుదల. ఎవరికి విడుదల? ఎవరికనంటే, ఎవరైతే యేసు ప్రభుని తన యొక్క ప్రభువుగా రక్షకునిగా స్వీకరించారో వారికి విడుదల. దేని నుంచి విడుదల అనంటే, దేని నుంచి విడుదల అనంటే, పాపము నుంచి విడుదల. అంటే పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ అంధకారం ఉంటుంది. అంటే అంధకారం నుంచి విడుదల. మరి అంధకారాన్ని శాసిస్తున్న ఇది ఎవరంటే, అపవాది రాజ్యం అనేది అంధకారాన్ని శాసిస్తూ ఉంటది. సో అంధకారపు రాజ్యము నుంచి కూడా మనకు విడుదల. అంటే అంధకారపు రాజ్యము నుంచి మనకు విడుదల. అయితే ఎక్కడైతే పాపం ఉంటుందో మరి అక్కడ అపరాధం ఉంది కదా. మరి ఎక్కడైతే అపరాధం ఉంటుందో అక్కడ శాపం ఉంది కదా. అయితే శాపము నుంచి కూడా మనకు విడుదల. మ్యాన్, అంటే యేసు ప్రభుని నీ యొక్క ప్రభువుగా రక్షకునిగా స్వీకరించినప్పుడు నిన్ను వీటన్నిటిలో నుంచి మీకు విడుదల అన్నది నీకు అనుభవపూర్వకంగా తీసుకురావాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నీ ఆత్మలో పరిపూర్ణ విడుదల దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే అంత మాత్రమే కాదండి, ఈ సోజో అనే పదానికి అంత మాత్రమే కాదు కానీ అర్థం విడుదల మాత్రమే కాదు కానీ మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికి కార్యం అన్నది మొదలైంది. అంటే ఏంటండి? అంటే ఏంటంటే, నీ ఆత్మలో నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వసించావో నీ ఆత్మలో దేవుడు కార్యం చేశాడు. ఆ కార్యం అన్నది ఇంకా 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 అభివృద్ధి చెంది, అంటే ఆ రక్షణ అనుభవం అన్నది నీ కేవలం నీ ఆత్మలో మాత్రమే కాకుండా నీ ప్రాణములోను నీ శరీరములో కూడా అది వ్యాపింప చేసే రీతిగా అభివృద్ధి పరిచి నిన్ను పరిపూర్ణుడిగా మార్చే పని అన్నది మొదలైంది అంటున్నారు అనమాట ప్రభు. ఆమె హల్లెలూయా. 1 తెస్సలోనికీ పత్రిక 5:23లో మనం చూసినట్లయితే, మానవుని మానవునిలో 3 భాగాలు ఉన్నవన్నవి మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆత్మ, ప్రాణ, శరీరము. అంటే ఆత్మలో దేవుడు పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన ఆశీర్వాదముతో ఆయన యొక్క ఆయన యొక్క ఆయన యొక్క విడుదల పని అంటే రక్షణ అనుభవంలోకి ఆయన తీసుకొని వచ్చాడు. ఈ రక్షణ అన్నది మన ప్రాణములోను మన శరీరంలోను మనము అనుభవిస్తూ ఉంటూ ఉంటాం. హల్లెలూయా. అయితే ఈ సోజ్దో అనే ఒక పదానికి అర్థం కేవలము విడుదల, ఒక పరిపూర్ణతలోకి వచ్చే ఒక పని మాత్రం
అంటే మొదలైంది మాత్రమే కాదు కానీ మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు అని, ఇంకా మన జీవితంలో ఇక పాపము అనే ఒక శక్తికి మనము దాసులుగా ఉండము అనే ఒక అర్థం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అంటే కేవలము సోజు అనే పదానికి, అంటే ఆ యొక్క రక్షణ అనే పదానికి ఏదో మన ఆత్మలో మాత్రమే కార్యం చేశారు అనుకోకూడదండి. ఆ సోజు అనే పదానికి, ఆ రక్షణ అనే పదానికి దేవుడు గొప్ప కార్యము, ఇంకా ఇంకా గొప్ప కార్యాలు ఏమిటి అంటే మీకు స్వస్థత, మీకు విడుదల, మీకు పరిపూర్ణత, మీకు సంరక్షణ, మీకు జయము, విజయము అనేది మీకు ఇచ్చి ఉన్నాడు. ఆమె అయితే రక్షణ అనే దానికి చూడండి ఎంత పెద్ద అర్థం ఉందో, ఎంత పెద్ద కార్యాలు ఉన్నాయో, ఎంత ఉన్నతమైన దేవుని యొక్క ప్రేమపూర్వకమైన కార్యాలు ప్రతి విశ్వాసి జీవితం పట్ల ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. అందుకనే విశ్వసించుట, యేసు ప్రభుని విశ్వసించుట చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే యేసు ప్రభు గురించి మనం సువార్త చెప్పినప్పుడు, లేకపోతే యేసు ప్రభుని పరిచయం చేస్తే చాలా మంది యేసు ప్రభుని తిరస్కరిస్తున్నారు. మాకొద్దు అని అంటున్నారు. మాకొద్దు, మాకొద్దు, మాకొద్దు. అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళ ఆత్మల్లో ఉన్న మరణం అన్నది అలాగే ఉండే రీతిగా చేసుకుంటున్నారు. వాళ్ళ ఆత్మలో మరణం ఉంది. ఎక్కడైతే పాపం ఉంటుందో దాని యొక్క జీతము మరణము. అయితే ఆత్మలో మరణించిన ఒక అవస్థలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మ మరణించినగా ఉంటుందో, ఆ యొక్క మరణావస్థగా ఉంటుందో, మనస్సు అన్నది, అంటే ఆత్మ, ప్రాణము, శరీరము కదండి. మన ప్రాణంలో ఉన్న మన మనస్సు, సోల్లో ఉన్న మన మనస్సు, మన ప్రాణంలో ఉన్న మన మనస్సు అన్నది ఇక లోకరీతిగానే ఉంటది. లోకరీతిగానే ఉంటది. ఈ విషయాల్ని మనం బైబిల్లో మనం చూస్తామండి. మనము మూడు ప్రకారాల మూడు ప్రకారాల మనుషుల్ని మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. చాలా మంచి ఆ రెవల్యూషన్ ఇది. చాలా మంచి ప్రత్యక్షతలు ఇవి జాతి వినాలి. మనం ఈ లోకంలో మూడు ప్రకారాల మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. మనం ఒకటో కొరింథీ పత్రిక తీద్దాం. ఇది ఇది మనం నేర్చుకొనుట చాలా ప్రాముఖ్యం. ఒకటో కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మనం 14 వచనం చూద్దాం. ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అనే ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ లో న్యాచురల్ మ్యాన్ అని అంటున్నారు. ఒకటో కొరింథీ పత్రిక 2:14, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే న్యాచురల్ మ్యాన్ అని అంటున్నారు. అంటే ఏమిటంటే పడిపోయిన వ్యక్తి. ఎవరు పడిపోయారండి? ఎవరు పాపంలో పడిపోయారు? ముందు ఆదాము. ఆదాము పాపము చేయగా ఒక పాపిగా మారాడు. అయితే ఆదాము సంతానముగా మనందరం ఉన్నాము. మనందరము కూడా మనం పాపులంగానే మనం జీవించాము. అంటే పాపంలో పుట్టాము, పాపులంగా జీవించాము. యేసు ప్రభుని మనం స్వీకరింపక మునుపు, అంటే యేసు ప్రభుని నమ్ముకొనక మునుపు మనము కూడా ఇలానే ఉన్నాం. మనము కూడా ప్రకృతి సంబంధమైన మనుషుడు. అంటే ప్రకృతి సంబంధం అని అంటే, అంటే లోక రీతిగా ఆలోచించే మనస్సు. లోకరీతిగా ఆలోచించే మనస్సు. ఈ యొక్క హెల్మెట్ అన్నది, ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క శిరస్త్రాస్త్రం అన్నది మనసుని, అంటే అంటే మన యొక్క తలని అది కవర్ చేసేది. అంటే ఆలోచనల్ని కవర్ చేసేది, మనసుని కవర్ చేసేది. అదేంటండి? అది రక్షణ అనే ఒక మాట మరి పౌలు అక్కడ ఉపయోగిస్తున్నాడు. రక్షణ అని అంటే ఎవరైతే రక్షించబడతారో, అంటే ఎవరైతే రక్షణ అనుభవంలోకి వస్తారో, ఎవరైతే యేసు ప్రభుని తన యొక్క ప్రభువుగా, రక్షకుడిగా స్వీకరిస్తారో, వాళ్ళ మనస్సులు రూపాంతర చెందబడతాయి. ఎక్కడి నుంచి? ఈ ప్రకృతి సంబంధమైన మనసు కలిగిన మనుష్యుడు ఆత్మ సంబంధుడుగా మారతాడంట. ఆమె మనము కూడా అలానే ఉన్నాం కదా. యేసు ప్రభుని మనం నమ్ముకోక మునుపు మనము కూడా ప్రకృతి సంబంధమైన మనుష్యునిగానే ఉన్నాం. మనము కూడా లోకరీతిగా ఆలోచించే వ్యక్తులుగా ఉన్నాం. మనకి మనకి ఆత్మ సంబంధమైన విషయాలు మనకి ఏమి అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎవరైనా యేసు ప్రభుని చెప్తే గనక, ఎందుకయ్యా ఇది, వదిలే బాబు, నాకు వద్దురా బాబు, నీ పని నువ్వు చేసుకోరా బాబు అని కూడా అన్నాం. మనం యేసు ప్రభుని తిరస్కరించాం. ఎవరైనా మనల్ని
రానైనా చర్చికి రా బాబు అంటే నాకు చర్చ్ వద్దు ఏం వద్దు నీ పని నువ్వు చూసుకో అని కూడా చెప్పాను. అంటే మనం ప్రకృతి సంబంధంగా, లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నాం. మనకేం కావాలి? మ- మన యొక్క హృదయాల్లో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవే నెరవేరాలి. మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. డబ్బు డబ్బు డబ్బు, పేరు పేరు పేరు, ప్రఖ్యాతి ప్రఖ్యాతి, ఇవే ఆలోచనలు అంటే భూ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి అన్నమాట. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడనంటే తన మనసు అనేది రూపాంతరం చెందబడలేదు, అంటే మార్పు చెందని మనసు అన్నమాట. మార్పు చెందని మనస్సు ఈ భూ సంబంధంగా ఉంటది. ఇక భూ సంబంధంగానే ఆలోచిస్తూ ఉంటది. అటువంటి మనస్సు కలిగిన వ్యక్తి ఎవరంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 2:14. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అంటే వ్యతిరేకగా ఉంటాడు. అంటే ఆత్మ అంటే ఆత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటాడు ఇది తప్పు అని అంటాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అది తప్పు అంటాడు. దేవుడు ఇది చేయొద్దనంటే నేను చేస్తానంటాడు. దేవుడు అటు వెళ్ళొద్దు అని అంటే అటు వెళ్తానంటాడు. ఈ పని చేయొద్దంటే ఆ పని చేస్తాడు. ఇట్లా ఉండొద్దనంటే అట్లానే ఉంటాడు. అట్లా ఆలోచించదంటే అట్లా ఆలోచిస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళ జీవితాల్లో, అంటే అటువంటి ప్రకృతి, అంటే అటువంటి వ్యక్తుల జీవితాల్లో, అంటే విశ్వసించని వాళ్ళ జీవితాల్లో, రక్షించబడని వాళ్ళ జీవితాల్లో మనస్సు మీద అపవాది పని చేస్తూనే ఉంటాడు. మనస్సు మీద అపవాది మనస్సు మీద అపవాది అగ్ని బాణములను సంధిస్తూనే ఉంటాడు. అపవాది అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాడు. అబద్ధాలను సంధిస్తూనే ఉంటాడు. అందుకనే ఒక ప్రకృతి సంబంధమైన మనుషుని యొక్క మనసు అన్నది సమాధానకరంగా ఉండదండి. ఎందుకు సమాధానకరంగా ఉండదంటే అక్కడ రక్షణ అనుభవం లేదు గనక. అక్కడ దేవుని యొక్క ఆత్మ నివాసము చేసే పరిస్థితి లేదు గనక. ఆత్మలో నూతన జన్మ అనుభవము రాలేదు గనక. ఆత్మ ఇంకా కూడా, ఆ యొక్క మానవుని యొక్క ఆత్మ ఇంకా కూడా మరణావస్థలో ఉంది గనక. ఎక్కడైతే దేవుని ఆత్మ రాలేదో, ఎక్కడైతే దేవుని ఆత్మ ఎక్కడైతే పని చేయలేదో అక్కడ మరణమే 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 మరణం. ఎందుకంటే పాపం అన్నది మరణాన్ని తీసుకొచ్చింది. అది మనం ఆదికాండం 2 అధ్యాయం 17 వచనం మనం చూస్తాం. దేవాతి దేవుడు చెప్పిన మాటలు, ఆదామా, నువ్వు ఎప్పుడైతే గనక పాపం చేస్తావో, నా ఆజ్ఞని ఉల్లంఘిస్తావో, నువ్వు నిశ్చయంగా మరణిస్తావు. అంటే ఆత్మలో మరణం అన్నది అది చివరికి శరీర మరణాన్ని తీసుకొచ్చింది. ఏ వ్యక్తి అయితే గనక ఆత్మలో మరణించాడు, శరీరంలో మరణిస్తున్నాడు, అంటే యేసు ప్రభు తన యొక్క ప్రభువుగా రక్షకునిగా స్వీకరించలేదు. అతను గనక మరణిస్తే చివరికి అనంతకాల మరణమే. సో అంటే మానవునికి 3 మరణాలు ఉన్నాయి. మానవునికి ఎన్ని మరణాలు ఉన్నాయండి? 3 మరణాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మలో మరణించాడు. 2, శరీరంలో మరణిస్తున్నాడు. ఒక రోజున మరణిస్తాం కదా, ఒక రోజు ఎవరైనా అందరూ మరణిస్తారు. అంటే ఎవరైతే యేసు ప్రభు నమ్ముకోలేదో వాళ్ళ ఆత్మలో జీవము లేదు, వాళ్ళ ఆత్మలో మరణం ఉంది. అయితే ఒక రోజు మరణిస్తే కనుక అది అది శరీర మరణము. అయితే ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని స్వీకరించలేదో, తన ప్రభువుగా రక్షకునిగా స్వీకరించలేదో ఆ వ్యక్తిలో పాపం అన్నది అది ఇంకా కార్యరూపంలోనే ఉంటూనే ఉన్నది. పాపం యొక్క జీతము మరణము, కేవలము శరీర మరణం మాత్రమే. అంటే కేవలము ఆత్మ మరణము, శరీర మరణం మాత్రమే కాదు, కానీ అనంతకాల నరకంలో ఉన్న అనంతకాల మరణము కూడా. ఇంత ఇంత భయంకరమైనది పాపం అన్నది. అందుకనే యేసు ప్రభుని నీ యొక్క ప్రభువుగా రక్షకునిగా స్వీకరించడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. అందుకని సిలువ సువార్త అన్నది నమ్ముచున్న వాళ్ళకి గొప్ప శక్తి అయి ఉన్నది. ఆమె నమ్ముచున్న వాళ్ళకంటే, ఎవరైతే నమ్ముతున్నారో యేసు ప్రభు ఎవరని నమ్ముతున్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఆత్మలోనంట శక్తి, అంటే పునరుద్ధానపు శక్తి పనిచేస్తూ వాళ్ళలో ఉన్న మరణాన్ని జీవములోకి మారుస్తా ఉంది. ఆమె హల్లెలూయా. అంటే ఆత్మలో జీవం వచ్చింది. ఎవరిలో? అంటే ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో, యేసు ప్రభుని స్వీకరించారో వాళ్ళ ఆత్మలోకి జీవం వచ్చింది. ఆత్మలోకి జీవం రావటం అని అంటే ఇక ఆత్మ దేవుడు వచ్చి ఉన్నాడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మలోకి వచ్చి ఉన్నాడు, జీవం ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే జీవపు జలాల్ని ఆయన ప్రవహింపజేస్తూ ఉన్నాడు. అంటే జీవపు జలాలంటే జీవాన్ని ఇచ్చేది దేవుడే. అంటే మరణాన్ని సైతము జీవంలోకి మార్చింది దేవుడే. అంటే ఆత్మలో జీవం వచ్చింది. ఇక ఇక పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మలోకి వచ్చి ఉన్నాడు. ఇక ఆత్మ దేవుడు మనసుని నడిపిస్తాడు. అది ఎవరి జీవితంలో? అది ఎవరి జీవితంలో అంటే ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ మనస్సుల మీద
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని నమ్ముకోలేదో, విశ్వసించలేదో, తన యొక్క ప్రభుగా స్వీకరించలేదో, ఆ వ్యక్తి యొక్క మనసు మీద ఆత్మదేవుడు కార్యము చేయలేడు. దేవుని కార్యాలు జరగలేవు. ఆ వ్యక్తి యొక్క మనసు అన్నది ఇక భూ సంబంధంగానే ఉంటది. ఆ వ్యక్తి ఎవరంటే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అని ఇక్కడ రాసి ఉన్నాడు. ఎవరండి వీళ్ళు? వీళ్ళు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. వాళ్ళ జీవితాల్లో ఈ హెల్మెట్లు పనిచేయవు. ఇటువంటి వారి జీవితాల్లో హెల్మెట్లు లేవు. అంటే ఒక శిరస్త్రాస్త్రం అనేది లేదు. ఒక ఒక సంరక్షణ అనేది లేదు. అందుకనే మనసు మీద ఏ ఆలోచనలు అంటే ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలు రావచ్చు. ఇక అపవాది ఎప్పుడైనా ఆ వ్యక్తిని నిరాశపరచొచ్చు. ఈ రోజు కాకపోయినా రేపన్నా. ఈ రోజు డబ్బు ఉంది, అన్ని ఉంటే ఓకే, అన్ని బాగానే ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం. కానీ డబ్బు శాశ్వతం కాదు. డబ్బు ఈ రోజు ఉంది, రేపు రేపు ఉండకపోవచ్చు. డబ్బు శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు. ఈవెన్ నీ శరీరము, నీది ఏది కూడా శాశ్వతం కాదు. నగ్నంగా వచ్చో నగ్నంగానే వెళ్ళిపోతావు. అయితే ఏది శాశ్వతం కాదు. అన్ని విషయాలు కూడా మారుతూ 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 మారుతూనే ఉన్నాయి. మారుతున్నది ఈ లోకము విషయాలు, నీ జీవితం. అయితే మారంది కేవలము దేవుని యొక్క వాక్యమే. మారని దేవుడు ఆయన, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అంటే మానవుని యొక్క జీవితం అనేది స్థిరత్వంలో లేదు. అంటే అస్థిరత్వంలో ఉన్నది. అంటే ఒక 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 స్థిరత్వము లేని జీవితంగా ఉంటూ ఉంటది. ఈ లోకమైన ఈ లోకంలో ఈ లోకానుసారమైన జీవితం అనేది అస్థిరత్వంగా ఉంటుంది. అందుకని మానవుని జీవితం ఒక రోజు ఒకటి, ఇంకొక రోజు ఇంకొకటి, రెండు మనసులు కలిగిన జీవితాలుగా ఉంటూ ఉంటాయి. ఎవరిది? ఇలాంటి వారి జీవితం. ప్రకృతి సంబంధమైన మనుషుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే రెండు విధానాలుగా ఉంటుంది. ఒక రోజు ఇదంటాడు, ఇంకో రోజు అదంటాడు, చివరికి ఏది ఉండదు. సో ఇట్లాంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో ఎందుకు మాటి మాటికి విఫలాలని అంటే, వాళ్ళ జీవితాల్లో ఒక దిశ లేని జీవితం, ఒక ఉద్దేశం లేని జీవితం, ఒక సమర్పణ లేని జీవితం. ఉదయం పూట లెగిస్తే ఎందుకు మనం జీవిస్తున్నాం తెలియని జీవితం. అన్నం కోసమో, బువ్వ కోసమో, లేదా నీళ్ళు కోసమో, బట్ట కోసమో, ఉండడానికి కోసమో, ఇంటి కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసం జీవించే వాళ్ళు ఈ రోజున అనేకులు కోకొల్లలు మన చుట్టూ కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఉద్దేశము లేని వాళ్ళ జీవితాలు, వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయంటే ప్రకృతి సంబంధమైన మనుషుని జీవితాలు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచనలు అలానే ఉంటాయి. దాని ప్రకారంగానే వాళ్ళ జీవితాలు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. వీళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులు. ఇక వీళ్ళ మీద ఈ హెల్మెట్లు లేవు. ఈ యొక్క రక్షణ యొక్క ఆయుధము, ఈ రక్షణ అనే ఒక ఒక శిరశాస్త్రం అన్నది వాళ్ళు అనుభవించలేరు. అంటే వాళ్ళు చూడలేరు. వాళ్ళ వాళ్ళ చుట్టూ కూడా అటువంటి సంరక్షణ అనేది, వాళ్ళ యొక్క తల చుట్టూ, వాళ్ళ యొక్క మనసు చుట్టూ అటువంటి సంరక్షణ అనేది చూడకుండా ఉంటూ ఉంటారు. అయితే మరి కింద చూడండి ఏం రాశారు? అవి అతనికి వెరితనముగా ఉన్నవంట. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపచాలడంట. అంటే ఒక గ్రహింపు లేదు, వెరితనంగా చూస్తాడంట, అంగీకరించడంట, వ్యతిరేకిస్తాడంట. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, అంటే అవిశ్వాసి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే అలాగే చూడండి 15వ వచనం రాష్ట్రంలో. మన ఈ 15వ వచనాన్ని చూసే మునుపు మనం రోమిల్ రాసిన పత్రికలోకి వెళ్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూస్తూ ఉంటాం. ఈ వ్యక్తి ఎవరంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు అంటే. అంటే ఈ వ్యక్తి ఎవరు? శరీరానుసారమైన మనుష్యుడు. ఇందాక మనం చూసిన వ్యక్తి ఎవరు? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. అంటే ఆ వ్యక్తి అసలు యేసు ప్రభు నమ్ముకోలేదు. ఆ వ్యక్తి అసలు ఒక అవిశ్వాసి, ఇక లోక సంబంధి, ఇక లోకానుసారంగా జీవించే వ్యక్తి. ఆత్మలో ఇక మరణమే. ఆత్మలో మరణించాడు. అయితే ఈ వ్యక్తి ఎవరంటే శరీరానుసారులు అంటే శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీర సా- శ- శరీరసారమైన మనస్సు మరణం అంట. శరీరసారమైన మనస్సు మరణం అని అంట. చూడండి 6వ వచనంలో, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 17వ వచనం, ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. మన రోమిల్ రాసిన పత్రిక 8:5-8 దాకా మనం చదువుకుంటున్నాం. ఇక్కడ
ఇంకొక మనుష్యుని మనం చూస్తున్నాం. వీళ్ళెవరంటే శరీరానుసారమైన మనుషులు. అంటే శరీరానుసారమైన మనుషులు ఎందుకు అంటున్నాం అంటే, ఒక మనిషి యొక్క జీవితము తన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంది. తన యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. నువ్వెవరు అంటే నీ యొక్క పర్సనాలిటీయే నువ్వు అన్నమాట. నీ యొక్క వ్యక్తిత్వమే నువ్వు. నువ్వెవరు అని అంటే, ఇప్పుడు మీరు నా గురించి అడిగారు అనుకోండి, విజయ్ ఎవరు అని అంటే, ఆ ఈయన 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 ఒక ఆత్మీయుడు, ఈయన ఒక ఆ, ఇలాంటి స్వభావం గలవాడు, ఒక శాంతంగా ఉంటాడు, ఆ ఆ, వీళ్ళని వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు. అంటే నా యొక్క నా యొక్క నా యొక్క వ్యక్తిత్వమే నేను అనమాట. అట్లాగే శరీరానుసారమైన మనుషుడు అని అంటే శరీరానుసారమైన మనస్సు కలిగిన వాడు. అంటే ఏంటండి? శరీరానుసారమైన మనస్సు అని అంటే తన శరీరము అంటే తన ఆలోచన విధానాన్నే సరైంది అనుకుంటాడు. తన ఆలోచన విధానమే కరెక్ట్ అనుకుంటాడు. తను చేస్తుంది మంచి పనులు అనుకుంటాడు. అంటే దేవుని పని మంచి పనికి వ్యత్యాసం అనేది తెలీదు. అది అర్థం చేసుకోవాలి. దేవుని పనికి మంచి పనికి, అవునండి, దేవుని పనికి మంచి పనికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారంటే, మేము మేము ఈ ఆర్ఫనేజ్ స్టార్ట్ చేస్తామని అంటారు. ఆర్ఫనేజ్ అని అంటే అనాథాశ్రలయం, అయితే అనాథలకి మేము అన్నం ఇస్తాం, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం, అది మొదలు పెడతా ఉంటారు. అయితే ప్రభు చెప్పారా మొదలు పెట్టమని? అంటే అది మంచి పనే. అది కూడా ఒక ఎన్జిఓనే, అది కూడా మంచి పనే. మంచి పనే కానీ దేవుని పని కాకపోవచ్చు. అంటే ప్రభు ఆ మంచి పని వద్దని చెప్పడు కానీ, అంటే విషయం ఏంటంటే, అంటే మీరు ఒక మంచి పని చేస్తున్నారంటే గనక మిమ్మల్ని వద్దని చెప్పరు. అంటే ప్రభు మన చిత్తాన్ని బైపాస్ చేసి మనకేదో ఫోర్స్ఫుల్ గా మనం లాగి పీకి దేవుడేం చేయడు. ఆయన ఆయన సన్నిధిలోకి మనం వచ్చి, ప్రభువా నీ చిత్తం ఏంటి ప్రభువా నాకు చెప్పు ప్రభువా, నీ ఆత్మ ద్వారా నడుస్తానయ్యా అని ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో అక్కడ అనంతకాల జీవం అన్నది, అనంతకాల సమాధానం అన్నది ఆ పనిలో, ఆ విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ రెండింటి అర్థం చేసుకోవాలి. శరీరానుసారమైన మనస్సు అని అంటే, సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవడానికి. ఒక బాబు చాలా ఆవేశంగా ఉన్నాడు అనమాట. ఉడుకు రక్తం అంటారు కదా, ఉడుకు రక్తం. ఇక ఒక మంచి దైవజనం చూశాడు. అబ్బా బా, ఎంత మంచిగా వాక్యం చెప్పాడు, ఎంత గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి ఈ వ్యక్తి ద్వారా, అందరు ఇతను పొగుడుతున్నారు, బా అంతమంది పొగుడుతున్నారు, ఆయన్ని మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. మరి సారీ, మరి నాకు కూడా మంచి పేరు కావాలి. మరి నేను కూడా మరి పరిచర్లోకి వస్తే నా పేరు కూడా ఎక్కువ చాలా పెద్దగా అయిపోతే, మరి ఆ యూట్యూబుల్లో ఈ ఫేస్బుక్ల్లో పెద్ద పెద్ద అసలు వ్యూవర్స్ పెద్ద పెద్ద అసలు లక్షల్లో, అసలు లక్షల్లో ఉంటే గనక నాకు ఎంత డబ్బు వస్తుందో కదా, చాలా డబ్బు వస్తుంది కదా. ఇంకేదైనా ఒక సంఘం మొదలు పెడితే గనక చాలా మంది ఇప్పుడు పాస్టర్ డబ్బులు ఇస్తున్నారు. నేను కూడా ఒక పాస్టర్ అయిపోతే గనక నాకు కూడా డబ్బు వచ్చి నేను కూడా ప్రశాంతంగా బతుకుతాను కదా. ఇంకెందుకు ఈ ఉద్యోగాలు ఇవన్నీ దేనికి? నలుగురు ప్రార్థన చేస్తే నలుగురు డబ్బులు ఇస్తే నా జీవితం అంతా బాగుంటది, అంతా కూడా ప్రశాంతంగా ఉంటది. నాకు కూడా ఆశ ఉంది దేవుని పని చేయాలని అని చెప్పి అతనంతటా అతనే ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాడు. అతనంతట అతను ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసుకొని, ఒక ఏదో నాలుగు డబ్బులు మరి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, దాంతో ఒక సంఘాన్ని కట్టేసి ఒక 30 మందిని కొంచెం ఆకర్షించి ఆ 30 మందితో సంఘాన్ని పెట్టుకొని సంఘాన్ని నడిపించుకుంటున్నాడు. ఇక పేరు వచ్చేసింది అనమాట, పాస్టర్ విజయ్ కుమార్ అని వచ్చేసింది. పాస్టర్ విజయ్ ఆ యొక్క మినిస్ట్రీస్ అని విజయ్ మినిస్ట్రీస్ పెట్టుకున్నాడు. ఇక ఇక విజయ్ మినిస్ట్రీస్ అయిపోయింది, పాస్టర్ అయిపోయాడు. అసలు ఇంకా మంచి పని చేస్తున్నాడు కదా, మరి సమాజానికి మంచి పని చేస్తున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభు అడిగారు, నా చిత్తం చేస్తున్నావా లేకపోతే నీ ఆలోచన విధానంగా మంచి పని చేసుకుంటున్నావా అని అంటే, ప్రభా నాకు మంచి పని అనిపించింది, నేను మరి నా ఇష్టానుసారంగా మరి నాకు ఇది మంచిగా అనిపించింది ప్రభు, మరి నేను చేసుకుంటున్నాను అని అంటే, అప్పుడు ప్రభు చెప్పారు, నువ్వు నా పని చేయట్లేదు, నువ్వు నీ పని చేసుకుంటున్నావు అన్నారు. చూసావా? ఇది నేను స్టోరీ చెప్పట్లేదు. ఇది నేను మహారాష్ట్రలో, నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు, మొట్టమొదటిసారి రెండోసారి వెళ్ళినప్పుడు ఒక ఒక హాస్పిటల్లో వాళ్ళకున్న అస- మ- అంటే ఆ యొక్క హాస్పిటల్ స్టాఫ్ అంతటితో, వాళ్ళతో పాటు నేను కూడా మరి ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు వాక్యం చెప్పమని చెప్తే నేను వాక్యం చెప్తున్నా. అక్కడ ఒక దైవజనులు ఉన్నారు అక్కడ, వాళ్ళ కుటుంబం ఉంది. అయితే నేను వాళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. ఆ దైవజనులు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు నీళ్ళు ఇచ్చారు, మరి భోజనం పెట్టే సమయాల్లో ఆయన నాకేం చెప్పారంటే, ఆ దైవజనులు నాకేం చెప్పారంటే, మీ వాక్యం వినిన తర్వాత
నాతో పరిశుద్ధ నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడారనంటే 14 సంవత్సరాలు నేను పరిచర్య చేశాను. కానీ నేను పరిచర్య చేసింది నా ఆలోచన విధానంగా చేసుకున్నాను గాని దేవుని చిత్తం అన్నది అక్కడ లేదు. అందుకని 14 సంవత్సరాలు అదే 10 మంది, అదే 20 మంది, అదే 30 మంది గాని 30 మంది కాస్త 20 అవుతారు, 20 మంది కాస్త 30 అవుతారు. మళ్ళీ 30 మంది కాస్త 15 అవుతారు, 15 మంది కాస్త 30 అవుతారు. ఇంత తప్పితే ఇంకేమీ లేదు అక్కడ. అంతే. అంతకన్నా అసలు ముందుకెళ్ళే పరిస్థితి లేదు. అసలు అభివృద్ధి లేదు. అసలు అసలు విస్తరణ లేదు. అక్కడ దేవుని ఆత్మ కార్యాలనేవి ఒక అద్భుతాలనేది మనం చూడట్లేదు. కేవలం వాక్యం, వాక్యం, వాక్యం మాట్లాడుతూ ఉంటున్నాం గానీ దేవుని అద్భుత శక్తి అనేది అక్కడ కనబడట్లేదు. ఎందుకు అనంటే నా ఇష్టానుసారంగా నేను చేసుకున్నాను. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి చివరికి ఆ పరిచర్ని మూసేసాడండి. అది క్లోజ్ చేసేసాడు. చాలా మంచి పని ఏందంటే ప్రభువా నేను మంచి పని చేయటం కాదు. నేను నీ పని చేయాలి. ఆమె ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. చాలా మంది మంచి పనులు అనుకుంటారు కానీ ఎస్ మంచి పనులు మంచివే. మంచి పనులు మంచివే కానీ విషయం ఏంటంటే మంచి పనుల కంటే కూడా దేవుని పని చేసే రీతిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని పని చేసే రీతిగా ఉండాలి. దేవుని పని అన్నది దేవుని చిత్తానుసారంగా ఉంటదండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా ఉంటది. దేవుని పని అన్నది దేవుడు మనతో మాట్లాడతారు. ఆయన ఆత్మ దేవుడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే శరీరానుసారమైన మనస్సు తన ఆలోచనకు అనుగుణంగా తన బుద్ధికి, తన జ్ఞానానికి, తన యొక్క వివేచనకి, తన యొక్క శక్తికి అనుగుణంగా ఆలోచించే ఆలోచన విధానాల్లో ఆలోచిస్తూ చివరికి అతను అనుకున్నది కరెక్ట్ అని అనుకొని ఎస్ ఇదే మంచి మార్గం అని అనుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అతను శరీరానుసారమైన మనుష్యుడు. అయితే అటువంటి శరీరానుసారమైన మనసనంట దేవునికి వైరం అనంట. అంటే దేవుని ఆత్మ దేవుడు మరి ఏ కార్యమైతే చేద్దాం అనుకుంటున్నాడో తన స్వచిత్తముతో నడుస్తున్న వ్యక్తి యొక్క ఆలోచన విధానం అన్నది దేవుని చిత్తానికి ఎప్పుడు కూడా లోబడదు. దేవుని ఉద్దేశానికి ఎప్పుడు కూడా లోబడదు. అందుకని చాలా మంది విశ్వాసులు వాళ్ళు రిలీజియస్ గా ఉంటారు. అంటే వాళ్ళు మతపరంగా వాళ్ళు ధర్మశాస్త్రానికి అనుగుణంగా మేము దేవుని వాక్యానికి అనుగుణంగా నడుస్తున్నామని అంటున్నారే కానీ దేవుని చిత్తాన్ని చేయలేని వారుగా ఉంటున్నారు. ఒక సన్నటి గీతే ఉంటది. సన్నటి గీతే ఉంటది. అయితే ఇక్కడ చూసినట్లయితే గనుక మరి 7వ వచనంలో ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు అంటే మనసులో ఏముంటాయండి? ఆలోచనలు ఉంటాయి. ఇంకేముంటాయండి? ఇష్టాలు ఉంటాయి. ఇంకేముంటాయండి? భావనలు ఉంటాయి. మన యొక్క భావోద్వేగాలు ఉంటాయి. అంటే మన యొక్క ఇమోషన్స్ ఉంటాయి. మన మనసులో ఏముంటాయనంటే మన మనసులో ఆలోచనలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, స్వచిత్తం ఉంటది. అయితే మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ పోతూ ఉంటే అది దేవునికి వైరం అని అంట. అంటే దేవుని చిత్తానికి లోబడని ఒక వ్యక్తిగా జీవిస్తాడంట. వైరం అని అంటే వ్యతిరేకత. ఒక వ్యతిరేకత అనేది ఆ వ్యక్తిలో కనబడతా ఉంటదంట. చూసారా? ప్రకృతి సంబంధమైన మనుషుడు, శరీర సంబంధమైన మనుషుడు. అయితే ఆత్మ సంబంధమైన మనుషుడు కూడా ఉన్నాడు. అది మన 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మన 16వ వచనంలో ఐ థింక్ అది మన 15వ వచనం మనం చూస్తాం. 15వ వచనం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము మన 15వ వచనం చూస్తున్నాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. అంటే ఆత్మ సంబంధమైన మనుషుడంట. అది 16వ వచనం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. చూసారా? మనమైతేనంటే మనము విశ్వాసులము, ఆత్మ సంబంధులము, ఆత్మ సంబంధమైన మనుషులము. మనలోనంట క్రీస్తు మనసు ఉందంట. ఇది ఎలా వచ్చిందండి? క్రీస్తు మనసు అదే రక్షణ అనుభవము. ఆమె ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎఫ్ఎస్సిలో 6:17 నుంచి వచ్చాం మనం. 6:17లో రక్షణ అనే ఒక శిరస్త్రాస్త్రము అని అంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అని అంటే ఆ రక్షణ అనుభవం అన్నది ఎవరిని మార్చింది అని అంటే మనలో ఉన్న ఆత్మను మార్చింది. మన మనసును కూడా రూపాంతరపరుస్తుంది. ఏ రూపంలోకి మారుస్తుంది అంటే క్రీస్తు మనస్సులోకి మారుస్తుంది. ఆమెన్. హల్లెలూయా.
క్రీస్తు మనస్తత్వంలో కంటే క్రీస్తు మనస్తత్వంలోకి క్రీస్తు మనసులోకి మనం మారుతూ ఉన్నాం అని అంటే మన ఆలోచనలు మారుతున్నాయి. మన ఆలోచన విధానాలు మారుతున్నాయి. అంటే ఎక్కడి నుంచి మారుతున్నాయి అండి? భూ సంబంధమైన ఆలోచనల నుంచి ఇప్పుడు మనం పర సంబంధమైన ఆలోచనలకు మారుతూ ఉన్నాం. ఆమె భూ సంబంధమైన జీవితంలో నుంచి ఇప్పుడు మనం పర సంబంధమైన జీవితంలోకి మనము ట్రాన్స్ఫర్ చేయబడుతూ ఉన్నాం. ఇక భూ సంబంధమైన ఆలోచనలు ఇక మన మనస్సులోకి ఇక రాలేవు. ఇక శరీర సంబంధమైన ఆలోచనలో నుంచి మనం ఆత్మ సంబంధమైన ఆలోచనలోకి మారుతూ ఉన్నాం. అంటే మంచి పని కాదు, దేవుని పని చేయాలి. నా నా జ్ఞానము, నా బుద్ధి, నా యొక్క వివేచన అంతా కూడా దేవుని ఆత్మకి లోబడే రీతిగా తీసుకొని రావాలి. నా మనసులో ఉన్న ఆలోచనలు, నా ఇష్టాలు, నా యొక్క స్వచిత్తం అన్నది దేవుని చిత్తానికి అనుగుణంగా తీసుకొని రావాలి. నా యొక్క మరి నా యొక్క ఆలోచనలు మరి దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని నన్ను నేను పరీక్ష చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆమె అంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అని అంటే మన మనస్సుని సంరక్షించేది రక్షణ అని చెప్తూ ఉన్నాడు. మన తలని సంరక్షించేది, మన హెడ్ ని సంరక్షించేది రక్షణ అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ రక్షణ అన్నది మనము తీసుకుంటాం, మనము స్వీకరిస్తాం. యేసుప్రభు మనకి ఇస్తున్నారు. ఆయన కృపతో ఇచ్చాడు, మనము స్వీకరించాము విశ్వాసము ద్వారా. అందుకనే టేక్ అని అంటున్నాడు అనమాట. ఇంగ్లీష్ లో కూడా మనం చూడాలి అప్పుడప్పుడు. మనం ఒక వాక్యం చూస్తున్నప్పుడు మనం మన పక్కన ఇంగ్లీష్ బైబిల్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగా, ఇంకా మంచిగా అర్థం అవుతుంది. టేక్ అని అంటున్నాడు అనమాట. టేక్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు ఏదైతే గనక నీకు రక్షణ ఇచ్చాడో అది మనం స్వీకరించినట్లయితే గనక రక్షణ అన్నది కేవలము నీ యొక్క ఆత్మలో మాత్రమే కార్యం చేయలేదు, కానీ నీ యొక్క మనసును కూడా క్రీస్తు మనస్సు లాగా మారుస్తుంది. ఆమె మరి అందుకనే మన మనస్సులో దేవుని సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. దేవుని వాక్యానుసారమైన ఆలోచనలు ఉంటాయి. మన మనసులో అబద్ధాలు ఉండవు, మన మనసులో నిజాలు సత్యాలు ఉంటాయి. అందుకని మన మనసు సమాధానకరంగా ఉంటది. హల్లెలూయా. మన మనసు వివేచిస్తుందంట. చూసారా 15వ వచనం రాస్తుందో, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. అంటే వివేచన అనేది ఒక జ్ఞానంతో కూడిన విషయం. వివేచన అంటే ఏంటండి? వివేచన అంటే ఏది సరైనది, ఏది తప్పైనది, ఏది ఏది సత్యమైనది, ఏది అబద్ధమైనది. వివేచన అన్నది ఎంత ప్రాముఖ్యం అని అంటే మనసు మీద అపవాది మాట్లాడుతున్న మాటలు అది అబద్ధాలా, లేకపోతే మనసు మీద, ఇలా చెప్దాం ఈ విషయాన్ని, మనసు మీదకు వస్తున్న లేకపోతే మనసులోకి వస్తున్న ఆలోచనలు అవి సత్యాలా అసత్యాలా అన్నది మనకు తెలియపరిచేది వివేచన. ఆమె అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివేచన ఆత్మవరములో మనల్ని ఎదిగింపజేస్తాడు. ఒక ఆత్మవరం అండి. మనం 1 కొరింథీ పత్రిక మనం 12వ అధ్యాయం చూస్తాం కదా. 9 ఆత్మవరాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క 9 ఆత్మవరాల్లో ఒక ఆత్మవరము వివేచన ఆత్మవరము. వివేచన అని అంటే ఏది సరైనది, ఏది తప్పైనది, ఏది సత్యమైనది, ఏది అసత్యమైనదో మనకి చూపించేది వివేచన. ఇది ఎవరిలో పనిచేస్తుందంటే, ఇది ఎవరిలో అంటే ఆత్మ సంబంధమైన మనుషుని జీవితంలో. అంటే తన యొక్క ఆత్మలో దేవుని ఆత్మ వచ్చింది, తన ఆత్మలో జీవం అనేది వచ్చింది, తన ఆత్మలో దేవుడు నివాసముగా మార్చబడింది. మరి పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు తన ఆత్మలో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి మనసును కూడా నియంత్రిస్తూ, అంటే మనసు యొక్క ఆలోచనల్ని కూడా నియంత్రిస్తూ, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనస్సుని కూడా మనసుని కూడా దేవుని చిత్తానుసారంగా నడిపిస్తూ, దేవుని వాక్యానుసారంగా నడిపిస్తూ, మనల్ని సంరక్షిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఆమె అంటే అక్కడ ఎవరు పని చేస్తున్నారు? దేవుడు పని చేస్తున్నారు. అంటే ఎవరు పని చేయరు అక్కడ? ఎవరు పని చేయలేరు అక్కడ? అపవాది పని చేయలేడు. అపవాది పని చేయలేడు. అపవాది పనులు అక్కడ జయం అనేది మనం చూడము. అపవాది పనులు ఎంతగా, అపవాది ఎన్ని మాటలు మాట్లాడినా మనసు మీదకి ఇక అపవాది యొక్క అబద్ధాలు ఇక మనస్సులోకి రాలేవు. ఇక అంటే మనసు మీద ఒక ప్రభావితం చేయొచ్చేమో కానీ ఆ యొక్క ఆ యొక్క మనసు మీద, ఆ యొక్క వ్యక్తి మీద కానీ, ఆ యొక్క ఆ యొక్క ఆత్మీయ జీవితం మీద కానీ జయాన్ని పొందుకోలేదు. ఆమె హల్లెలూయా. చూసారు ఎంత
ప్రాముఖ్యమైన ఆయుధము చూడండి, సర్వాంగ కవచములో ఇంకొక ఆయుధం గురించి మనం వింటూ ఉన్నాం, మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతైనా ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడు నాయన. మాతో 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 మాట్లాడే దేవుడివి. మా మనస్సు అన్నది ఎంత ప్రాముఖ్యము. నేను ఏమి ఆలోచిస్తానో అదే నా జీవితము. నేను ఏది చూస్తూ ఉంటానో అలాగే నా జీవితము మారుతూ ఉంటుంది. నేను ఒకవేళ అబద్ధాన్ని చూస్తూ ఉన్నానా, అయితే నేను అబద్ధికుడుగానే జీవిస్తూ ఉంటాను. అబద్ధం నాలో ఉన్నది, దాన్ని నేను సత్యముగా అనుకుంటూ ఉంటానా, చివరికి ఆ అబద్ధమే నా జీవితాన్ని బానిసత్వంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ప్రభు, నా మనసులో అబద్ధాలు ఉండకూడదు. నా మనసులో సత్యాలే ఉండాలి. నా మనసులో కేవలం నీ వాక్యమే ఉండాలి. క్రీస్తు మనస్సులో, క్రీస్తు యొక్క మనస్సు ప్రభా ఎలాగా అయినా, మరి క్రీస్తు ఎలాగా ఆలోచిస్తూ ఉంటారో, మరి అలాగ నేను కూడా ఆలోచిస్తూ ఉండాలి. మీరు ఎలా ఆలోచిస్తూ ఉంటారో అలాగ నేను కూడా ఆలోచిస్తూ ఉండాలి ప్రభువా. నా జీవితాన్ని మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ ఆయుధం గురించి మేము ఇన్ని విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆయుధాన్ని ప్రభువా, మరి మీరిచ్చిన ఈ ఆయుధాన్ని ప్రభు మేము ప్రతిరోజు కూడా ఉపయోగంలోకి తీసుకొస్తూనే ఉండాలి. అయా పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేస్తూనే ఉంటారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము గొప్ప వాగ్దానం. దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మనం ఇప్పుడు దాకా మాట్లాడింది మన అందరితో, కానీ ఈ మాట వ్యక్తిపరంగా దేవుడు ఈ రోజున నాకు ఇస్తూ ఉన్నాడని మనం నమ్ముదాం. ఆమె ఇందాక మాట్లాడిన మాటలు కూడా మీకోసమే, కానీ ఈ మాట ఇంకా ఇంకా వ్యక్తిపరంగా ఆయన మీ జీవితాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆశీర్వాదపు కార్యాలు ఎట్లాగా మీ జీవితాల్లో ఆయన చేస్తాడో మనం చూద్దాం ఒకసారి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చూడండి, మనము క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నాం. ఆయనతో పాటు చనిపోయాం, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం, ఆయనతో పాటు లేపబడ్డాం. అయితే మన యొక్క మనసు అన్నది పైనున్న వాటి మీదనే ఉంటూ ఉండాలి. అయితే ఎక్కడ అనంటే, అంటే ఎక్కడ మన యొక్క మనసు కేంద్రీకరించాలనంటే, ఎక్కడైతే క్రీస్తు, మరి దేవుని యొక్క కుడి పార్శ్వమున క్రీస్తు ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అక్కడ మన యొక్క మనస్సు అనేది కేంద్రీకరించాలి. మన యొక్క ఆత్మీయ నేత్రాలు అనేది కేంద్రీకరించాలి అనేది వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇలాగ గనక చేసినట్లయితే, మనం ఇలా గనక ప్రతి రోజు కూడా మనం పైనున్న వాటినే మనము వెతుకుచున్న వారిగా గనక ఉంటే గనక మనకిస్తున్న దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. సో తీయండి, కీర్తనలు 16వ అధ్యాయం, కీర్తనలు 16వ అధ్యాయము, మన ఆఖరి వచనం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషముతో కలదని, కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమె జీవ మార్గం అనంట, జీవ మార్గం అన్నది అది అది పరసంబంధమైన జీవితము. ఆ జీవ మార్గం ఏమిటనంటే, నీకు నాకు ఈ లోకంలో ఎలా జీవించాలో, దేవుని మార్గములో ఎలాగ నడవాలో మనకు ప్రభు చూపిస్తారంట. ఆమె ఎంత గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదమో చూడండి, ఆయన వాగ్దానమో చూడండి. మ్, మీకు నాకునంట, ప్రతి విశ్వాసి జీవితంలోనంట ఆయన మార్గం ఏంటో చూపిస్తారనంట. ఆ జీవపు మార్గం ఏంటో చూపిస్తారని అంటే, జీవాన్ని అనుభవిస్తూ, అంటే అనంతకాల జీవితాన్ని ఈ లోకంలో మనము అనుభవిస్తూ మనం నడుస్తూ ఉంటాము. అంటే మరణంలో నడవు అనంట, మరణావస్థ యొక్క జీవితం మనకు ఉండదనంట. పాపము అన్నది, దాని యొక్క శక్తి అన్నది మన జీవితం మీద పని చేయలేదనంట. ఇంకా మన బానిసత్వపు జీవితము లేదు, ఇక మన జయ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. అటువంటి గొప్ప జీవితాన్ని, అటువంటి గొప్ప మార్గాన్ని, జీవపు మార్గాన్ని చూపించే దేవుడు. ఇది గొప్ప అనుభవంగా దావీదు సాక్ష్యకారంగా మాట్లాడుతున్నాడు. దావీదు మాట్లాడుతున్న మాటలు ఇవి. దావీదు సాక్ష్యకరంగా మాట్లాడుచూ ఉన్నాడు. జీవపు మార్గాన్ని చూపించే దేవుడు. ఎందుకనంటే తన యొక్క మనసు ఎక్కడుందనంటే ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్,
దేవుని యొక్క కుడి పార్శ్వమున ఎవరు కూర్చొని ఉన్నారు? క్రీస్తు మీద మనసు ఉంది కాబట్టి, క్రీస్తు మీద తన యొక్క నేత్రాలు ఉన్నాయి కాబట్టి, తన యొక్క ఆత్మీయ నేత్రాలు క్రీస్తు మీద ఉంచాడు కాబట్టి, చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదాలు. జీవ మార్గం ఏంటో మనకు కనబడుతూ ఉంటదంట. రెండు, ఆయన తెలియజేస్తేనే మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆయన కనుక తెలియజేయకపోతే మనకేం అర్థం కాదు. ఆయన చెప్తేనే, అంటే ప్రభు మాట్లాడితేనే ప్రభు ఎవరో మనకు అర్థమవుతుంది. అంటే ప్రభు యొక్క వాగ్దానము, నా జీవపు మార్గాలు నీకు నేను తెలియజేసేదను అని అంటున్నాడు దేవుడు. ఆమేన్. నా జీవపు మార్గాలు నీకు నేను తెలియజేసేదను, నా మార్గం అనేది నీకు చూపించదను. నీ ముందు ఒక మార్గం ఉన్నదని నీ యొక్క ఆత్మీయ నేత్రాల ముందు చూపించే దేవుని నేను అని అంటున్నాడు. అంటే నీ జీవితంలో స్పష్టత ఉంటది కానీ కన్ఫ్యూజన్ ఉండదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నో కన్ఫ్యూజన్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇన్ జీసస్ నేమ్. ఒక అస్పష్టతమైన జీవితం మీకు ఉండదు నీది. తప్పకుండా 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 దేవుని యొక్క స్పష్ట ఒక స్పష్టత. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది? ప్రభు ఆయన వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు. హల్లెలూయా. పరలోకంలో అస్పష్టత లేదు, పరలోకంలో స్పష్టతే ఉంది. పరలోకంలో అంధకారం లేదు, పరలోకంలో వెలుగే ఉంది. అంటే అంధకారంలో ఉంటే ఏం జరిగిద్దో మనకు తెలియదు, ఎట్లా ముందుకెళ్లాలో మనకు తెలియదు. కానీ వెలుగుంటే గనక ఎట్లా ముందుకెళ్లాలో మనకు తెలుస్తుంది. అంటే జీవపు మార్గంలో నడిపిస్తాను అని అంటే గనక, అంటే స్పష్టమైన జీవితంగా అడుగులు వేస్తూ ఉంటే అది ఒక నిర్దిష్టమైన నిలకడ కలిగిన, ఒక ఉద్దేశము కలిగిన దేవుని యొక్క చిత్తానుసారమైన అడుగులుగా ఉంటాయంట నీ యొక్క అడుగులు. ఆమె హల్లెలూయా. అయితే ఇంకొక గొప్ప ఆశీర్వాదం చూడండి ముందు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. నీ సన్నిధిలో ఏంటండి? అంటే ఏంటంటే ప్రభు సన్నిధిలో ఏంటంటే సంపూర్ణ సంతోషము. ఏదో సగభాగం కాదు, ఏదో 1/4 హాఫ్ కాదంట, ఫుల్ అంట. ఆమె అంటే నీలో ఏముండదు అంటే నిరాశ ఉండదు, నీలో ఇక చింత ఉండదు, నీలో భయం ఉండదు. ఎక్కడైతే దేవుని ఆనందం ఉంటుందో అక్కడ శక్తి ఉంటది. అంటే బలహీనత ఉండదు. నీ ఎముకల్లో పుష్టి ఉంటది, నీ ఎముకల్లో బలం ఉంటది. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నెహెమీయా. నెహెమీయాలో మనం చూస్తాం అనమాట. దేవుని ఆనందము మనకి బలము. ఆమె అంటే బలోపేతంగా, అంటే ఒక బలవంతునిగా ఉంటావు కానీ బలహీనుడిగా ఉండవంట. ఆమె చెప్పు. ఆమేన్. ఇదంతా ఎక్కడి నుంచి అండి? దేవుని కుడి చేతి నుంచి అంట ఇంత గొప్ప ఆశీర్వాదాలు వస్తూనే ఉన్నాయి అంట. అంటే దేవుని కుడి చెయ్యి అన్నది నీ మీద ఉంటది, దేవుని కుడి చెయ్యి అన్నది నీతో ఉంటది అన్నంట. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూడండి, ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని యొక్క కుడి చెయ్యి అంట నీ మీద ఉంటదంట, నీతో ఉంటదంట. దేవుని కుడి చెయ్యి నీ మీద నీతో ఉంటదని అంటే రెండు విషయాలు. ఒకటి, బలాన్ని నీలో నింపుతున్నాడు. రెండు, మార్గదర్శకంగా మార్గాన్ని చూపించే దేవుడిగా ఉంటాడంట. అద్భుత కార్యాలు అంటే ముందు 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 ఏమైతే గనక ఆటంకాలు ఉన్నాయో వాటిని తీసివేసి నిన్ను నడిపించే దేవుడిగా ఉంటాడంట. ఈస్ ద గాడ్ హూ విల్ గైడ్ యూ ఇన్ హిస్ విల్. ఆయన చిత్తానుసారంగా నడిపించే దేవుడిగా ఉంటాడంట. చూడండి ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఆయన జీవ మార్గాన్ని చూపిస్తాడు, ఆయన సంపూర్ణ సంతోషముతో నింపుతాడు, ఆయన కుడి చేయిని నీ మీద నీతో ఉంచుతాడు. మూడు గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో ఈ రోజున నువ్వు నమ్మినట్లయితే ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. అస్పష్టత అనేది లేదు, ఇక స్పష్టత. ఏం జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నీ వివాహమా? తప్పకుండా ప్రభు ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. మిగతావన్నిటిని కూడా ఆయన క్లోజ్ చేస్తాడు. హీ విల్ క్లోజ్ ఆల్ ద డోర్స్, హీ విల్ ఓపెన్ ఓన్లీ వన్ డోర్. అన్ని డోర్స్ ని క్లోజ్ చేసి ఒక్క డోర్ ని ఓపెన్ చేసి నిన్ను నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన, ఈ యొక్క వాగ్దానాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క మాటలు నేను నమ్మి ఉన్నాను. ఇప్పటి నుంచే నా జీవితంలో స్పష్టత, అస్పష్టత అనేది ఇక లేదు. అది మాయమైపోయింది. అది 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 వేరులతో సహా తీసివేయబడింది. హల్లెలూయా. ప్రభువా నాయన, నా నా ముందు ప్రభా మీ వాక్కుతో మాట్లాడుచు జీవపు మార్గంలో నడిపించే దేవుడు అయి ఉన్నావు. నీకే వందనాలు. నన్ను నీ సంపూర్ణ సంతోషముతో నా పాత్రలో నింపుతున్న దేవుడు అయి ఉన్నావు. నీ కుడి హస్తము నా మీద నాతో ఉంటూ ఉండగా ఏ ఆయుధము కూడా నా మీద పని చేయకుండా చేస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్య భాగంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, అయ్యా నా తరతరాల కోసం యేసు నామంలో అది అలాగే ఉండును గాక, అది అలాగే జరుగును గాక రాజా.
మరి హాస్పిటల్లోనైనా ఎంతమంది పేషెంట్స్ ప్రభు ఇబ్బంది పడుతూ ఉన్నారో, అయా క్యాన్సర్ రోగులు యేసు నామములో స్వస్థత పొందుకుండ్రు కాక. బోన్ క్యాన్సర్ పోవును గాక, బ్లడ్ క్యాన్సర్ యేసు నామములో స్వస్థపరచబడుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ డెత్, ఐ కమాండ్ యు, లీవ్ ద బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరణపు దురాత్మలు శరీర భాగాల్లో నుంచి వెళ్ళిపోమని ఆదేశిస్తూ ఉన్నా, యేసు నామములో ఆదేశిస్తూ ఉన్నా. అది యేసు నామానికే ప్రతి మోకాలు వంగును గాక, ప్రతి మోకాలు వంగును గాక. అది ఎంత పెద్ద దురాత్మైనా, ఎంత పెద్ద రోగమైనా యేసు నామానికి వంగాల్సిందే. యేసు నామానికి క్రింద, యేసు నామం ముందు, యేసయ్య మీ ముందు ప్రభ ప్రతి మోకాలు వంగును గాక. ప్రతి విషయం మీద మీ యొక్క అధికారం ఉంది. మీరు సర్వ అధికారిగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్ఐవి యేసు నామంలో వెళ్ళిపో, యేసు నామంలో ఆ రక్తములో నుంచి వెళ్ళిపో. ఎందుకంటే యేసు రక్తము, ఆ రక్తాన్ని, ఆ యొక్క వ్యక్తి యొక్క, నా యొక్క సహోదరుని యొక్క సహోదరి యొక్క రక్తాన్ని శుద్ధీకరించింది. యేసు రక్తము శుద్ధీకరించింది. అందుకనే ఎయిడ్స్ వ్యాధి ఇక ఉండదు. నీ యొక్క రక్తములో ఇక ఎయిడ్స్ వ్యాధి అనేది ఉండదు. ఆమేన్. డయాబెటీస్ యేసు నామంలో be removed in Jesus name, be uprooted in the mighty name of Jesus. వేరులతో సహా ఇక నువ్వు ఆ శరీరంలో ఉండకూడదు. అంతే, ఈ రోగం అనేది ఉండకూడదు. ఎందుకనంటే యేసు ప్రభు శిలువ మీద ఈ రోగము కోసం కూడా ఆయన యొక్క శరీరం అనేది విరగొట్టబడింది. ఆయన శరీరం అనేది విరగొట్టబడింది. ఆయన దెబ్బలలో ఈ యొక్క రోగము కూడా తీసివేశాడు యేసు ప్రభు. డయాబెటీస్ అనేది లేదు. ఆమేన్, హల్లెలూయా. నరాల సంబంధమైన బాధలు ఇక లేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కండరాల సంబంధమైన ఆ యొక్క బాధల్లో స్వస్థత, యేసు నామములో స్వస్థత. వెన్నుపూస నుంచి ఏ ఏ నరం అయితే కిందకు వెళ్తూ ఉందో, ఏ నరం అయితే ఆ యొక్క కాలు భాగంలోకి వెళ్తూ ఉందో, ఆ యొక్క మరవిప్పును తీసుకొస్తుందో, నొప్పిని తీసుకొస్తుందో, యేసు నామములో స్వస్థత, యేసు నామములో స్వస్థత. ఈ యొక్క తల భాగం నుంచి, మెడ భాగం నుంచి ఏ నరాలు అయితే గనక చేతుల్లోకి వెళ్తూ ఉన్నాయో, చేతుల్లోకి మరవిప్పు, చేతుల్లోకి ఒక బలహీనత, లేకపోతే చేతుల్లో ఒక నొప్పులు వస్తున్నాయి, యేసు నామంలో ఆ యొక్క మెడ భాగంలో ఉన్న సర్వైకల్ స్పాండిలైటిస్ యేసు నామంలో స్వస్థపరచబడును గాక. యు ఆర్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యు ఆర్ డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప అద్భుతాలు ఇప్పుడే జరుగును గాక. అయ్యా, నీకు కుడి హస్తము ప్రభు మా మీద ఉంది. నీ యొక్క కుడి హస్తం అన్నది ప్రభు, కుడి చెయ్యి మా మీద మీరు చాపినందుకు వందనాలు. అందుకనే నా మెదడులో ప్రభు, హల్లెలూయా, స్వస్థత. ప్రభా, ఏ మెదడులో అయితే గనక బ్రెయిన్ క్యాన్సర్ ఉందో వాళ్ళకి స్వస్థత. ప్రభా తండ్రి, నడినెత్తి నుంచి అరికాలు వరకు అయా మీ యొక్క రక్తములో ప్రభు వారి పాపము, వారి శాపము, వారి యొక్క రోగము పోవునుగాక. యేసు నామములో వాళ్ళకి స్వస్థత అని ప్రభు పలుకుచూ ఉన్నా. హల్లెలూయా. అందరి మట్టి మీకు వందనాలు. మీరు చేసిన ఈ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు బట్టి మీకు వందనాలు. తలకాయ నొప్పి యేసు నామములో, ఇక మైగ్రేన్ హెడేక్స్ ప్రభు తండ్రి, ప్రభు నేను బహుభారంగా ప్రభు ఇబ్బంది పడుతున్న మైగ్రేన్ హెడేక్స్ లో నుంచి వాళ్ళకి విడుదల, 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 యేసు నామములో విడుదల. ఏ యాక్సిడెంట్స్ కూడా జరగవు. ఆపత్కాల మరణాలు మా మీద, మా కుటుంబం మీద ఉండవు. ప్రభు నేను మా పిల్లల జీవితాలు స్థిరపరచబడతాయి యేసు నామములో. వివాహ సంబంధమైన విషయాలు సరైన సమయంలో సరైన వ్యక్తిని ప్రభు మీరు మాకు చూపించబోతున్నారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు సిద్ధపరిచిన ప్రభా వ్యక్తి దగ్గరికి ప్రభనైనా మా కూతుర్ని తీసుకొని పోతున్నారు ప్రభా, మా యొక్క అమ్మాయిని తీసుకొని వెళ్తున్నారు యేసు నామములో. నా కుమారుని చేతుల్లో ప్రభనైనా సరైన స్త్రీనే మీరు సిద్ధపరిచిన ఆ యొక్క నేను కుమార్తెనే మీరు తీసుకొస్తున్నారు. నా కుమారుని యొక్క చేతుల్లోకి మీరు అప్పగిస్తున్నారు ప్రభువా. నాయన, నా కుటుంబంలో ప్రభా అద్భుత ఆశ్చర్య కార్యాలు నీవే చేస్తున్నావని నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా. నా కుటుంబానికి దేవుడు నువ్వే యేసయ్యా. నా కుటుంబానికి ప్రభు నువ్వే యేసయ్యా. నా పిల్లలకి దేవుడు ప్రభు నువ్వే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. అందరిని బట్టి వందనాలు. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకు మనందరికి తోడైండును గాక. ఆమేన్. నేను నమ్ముచున్నాను ఈ ప్రార్థన ద్వారా మీ యొక్క మీ యొక్క శరీరంలో, మీ యొక్క ఆత్మలో, ప్రాణుల శరీరంలో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్ముచున్నాను. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని తప్పకుండా మాకు కూడా తెలియపరచండి. మరి 7558833755 నంబర్కి ఒక వాయిస్ మెసేజ్ లాగా మీరు పంపించండి. ఒక వాయిస్ టెక్స్ట్ మెసేజ్ పంపించండి. దేవుడు మీరు దేవుడు మీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక టెక్స్ట్ మెసేజ్ లాగా, ఒక వాయిస్ మెసేజ్ లా పంపించండి. మేము కూడా మీతో పాటు ఆనందిస్తాం. ఇంకా ఏదైనా సరే ప్రార్థన విజ్ఞాపనలు ఉంటే గనక, అంటే చాలా చాలా కష్టమైన పరిస్థితులు, దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీరు వాయిస్ మెసేజ్ త్వరగా పంపించవచ్చు.
మరి దేవుని సమయంలో అంటే ఆయన మనకిస్తున్న ఒక మంచి సమయంలో ఆయన మాటలు మనతో మాట్లాడులాగున్నాయి. ఆయన మాటలోనే శక్తి ఉంది. ఆ శక్తిలోనే బలం ఉంది. ఆ శక్తితో నింపబడిన మాటలు, మరి పునరుద్ధానపు శక్తితో నింపబడిన మాటలు మన పరిస్థితిని యావత్తు కూడా మరణావస్థ యొక్క పరిస్థితులను కూడా జీవంలోకి మార్చగలవు. నేను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక. ఆమె సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అబద్ధాల్లో ముందుకు వెళ్ళదు, సత్యాల్లోనే మనం ముందుకు వెళ్దాం. మరి సత్యమైన దేవుని మనం పరిచయం చేద్దాం. ఈ రోజు ఒక్క వ్యక్తి కన్నా సరే మనం ప్రభు గురించి మనం పరిచయం చేద్దాం. మన యొక్క సాక్ష్యం చెప్దాం. మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు మార్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలతో ఆయన తోడు, ఆయన యొక్క సన్నిధిని మీకు తోడుగా ఉంచుతూ ఉన్నాడు. భయపడద్దు, ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్ళండి.